రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఎఫెసియన్స్ 4:30 నుండి చదువుతున్నాను. మన కీవర్డ్ 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నాతో మాట్లాడతాడండి. అది మీకు తగులుతుంది, కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది, గుచ్చుకుంటుంది, కొన్నిసార్లు రంపంతో కోసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గమై ఉన్నది. ఆ ఖడ్గం పట్టుకున్న మరి మేము నిలబడినప్పుడు మమ్మను కూడా సరి చేస్తుంది. మీరు అనుకుంటారు అది ఒకటే వర్షం మిమ్మల్ని సరి చేస్తుందని. కాదు, మేము ధ్యానించినప్పుడు మమ్మను పవిత్రపరుస్తుంది. దేవుని స్తోత్రం. మమ్మను శుద్ధి చేస్తుంది. మమ్మను సర్జరీలాగా మాకు కూడా మరి ట్రీట్మెంట్ అవుతుంది. దాని తర్వాత మేము ప్రభు దగ్గర ప్రార్థన చేసి మీ ముందు నిలబడతాం. కాబట్టి దేవుని వాక్యము శక్తి గలది. సాత్వికమైన హృదయంతో దాన్ని నువ్వేం చేయాలి? అందుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా ఆలయాల మీద, మందిరం మీద, సేవకుల మీద, పరిశుద్ధుల మీద, అభిషక్తుల మీద ఎప్పుడు నీ కోపం ఉండకూడదు. ఎందుకంటే అలాంటి వారు లేకుంటే నువ్వు చీకట్లో ఉంటావు. నీకు తెలియదు, కుడి తెలియదు, ఎడమ తెలియదు. వారు దేవుని వాక్యములు తరబీదై మీ ముందు నిలబడినప్పుడు ఆ శక్తిగల వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో నువ్వు అంగీకరిస్తే నువ్వు బాగుపడతావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆల్వేస్ రిసీవ్ గాడ్స్ వర్డ్ విత్ ఎ వెరీ మీక్ హార్ట్. వాక్యము కరువైపోతే, చెప్పేవాళ్ళు లేకుంటే మీ కుడి తెలియదు, ఎడమ తెలియదు, మీరు దారి తప్పిపోతారు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతాం. కాబట్టి వాక్యము చెప్పే సమయంలో చాలా ఏకాగ్రతగా ఉండాలి. రేపటి నుండి 40 రోజుల నిష్ఠతో మీరు దేవుని సన్నిధికి రాబోతున్నారు. దేవుని వాక్యం వినబోతున్నారు. ఉపవాసం ఉంటున్నారు. ఉదయమే లేస్తున్నారు. సిలువను ధ్యానిస్తున్నారు. ఇంత గొప్ప కార్యం ఇది కదా. దేవునికి మహిమ. కాబట్టి తొలగించుకోవాల్సింది తొలగించుకోవాలి, పొందవలసింది పొందుకోవాలి. వాట్ యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్, యూ షుడ్ రిమూవ్ ఇట్ అండ్ యాక్సెప్ట్ గాడ్స్ వర్డ్. అండ్ నీ హృదయంలో నింపుకోవాల్సింది నీవు నింపుకోవాలి. నేనైతే ప్రార్థన చేస్తున్నాను. 40 రోజులు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుని ప్రేమ నా హృదయంలో నిండుగా కావాలి. ఐ వాంట్ మోర్ లవ్, మోర్ పవర్ కదా. ఎంత నిండుగా దేవుని ప్రేమ కావాలి. సిలువ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, అణువణున నింపు. కొన్నిసార్లు పనుల భారం ఎక్కువైపోయినప్పుడు ప్రేమ కరువైనట్టు నాకు అనిపిస్తుంది. అవును, చాలా దూరం ప్రయాణం చేసే వాహనంలో పెట్రోల్ ఏమవుతుంది, కొన్నిసార్లు తగ్గిపోతుంది. తిరిగి ఫిల్లింగ్ స్టేషన్ పోయి ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిరిగి నువ్వు ప్రేమతో నా హృదయం నింపకుంటే నేను ఈ పరిచర్య చేయలేను, విసిగిపోతాను నేను. ఐ నీడ్ మోర్ లవ్ లార్డ్. అలా ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రేమ కావాలి, ఉద్యోగంలో ప్రేమ కావాలి, సంఘంలో ప్రేమ కావాలి. ఇదే సిలువ ప్రేమ. ఈ సిలువ ప్రేమతో మనం అందరం నింపబడితే మన జీవితాలు ఎంత ధన్యమైపోతుంది. దేవుని స్తోత్రం. లోకంలో ఎంత కోపము, ఎంత అల్లరి, ఎంత బాధ, హత్యలు, ఆత్మహత్యలు, ఎంత చేదు జీవితము బయట. కానీ మధురమైన దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. దేవుని స్తోత్రం. ఇది తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైనది. హల్లెలూయా. అండి, నిన్నటి రోజు నేను వార్తల్లో చదివితే మరి
ఇంటర్మీడియట్ చదివే అబ్బాయితో తల్లి అన్నదంట, పోయి పెరుగు పట్టుకొని రమ్మన్నదంట. పెరుగు కొనుక్కోరారా అంటే వానికి కోపం వచ్చిందంట. వాడు అలసిపోయి వచ్చినాడు. పెరుగు కొనుక్కొని రమ్మంటే వాడు వెళ్ళలేదంట. ఆ తల్లికి కూడా దినమంతా పనిచేసి అలసిపోయి వాడిని బాగా తిట్టేసిందంట. తిడితే వాడు వెళ్ళి ఒక దగ్గర నిర్జన ప్రదేశానికి వెళ్ళి వీడియో ఆన్ చేసి తన ఫ్రెండ్తో, చూడరా నాకు ఈ తిట్లు భరించలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడే నేను పెట్రోల్ పోసుకొని తగలబడుతాను, నువ్వు చూడు అని చెప్పి వీడియోలో ఆన్ చేసి వీడు పెట్రోల్ పోసి తగలబెట్టి చనిపోయాడు. 17 ఏళ్ళ పిల్లోడు. చూడండి, క్షణిక ఆవేశంలో ఎన్ని ఘోర కార్యాలు జరిగిపోతుంది. ఆ తల్లి కోపగించింది, వాడిని ప్రేమించినందుకు కాదు కదా, ప్రేమించింది ఇంట్లో పనులు కావాలని కొన్నిసార్లు పని చెప్పినప్పుడు ఆ పిల్లోనికి అంత మరి ఆ చిరాకు ఎందుకు పుట్టిందో తెలియదు. అంటే ఇలాగూ సాతాను శక్తులతో నిండిన ప్రపంచంలో మనం ఉన్నాం. సాతానుడే కదా ఆత్మహత్యకు నెట్టేది కదా. ప్రభు మనకేమిస్తాడు? సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. కాబట్టి ఈ బాట సిలువ దారిలో నడిచినప్పుడు నీకు సమృద్ధి అయిన జీవం, అన్నిటిని తట్టుకోవడానికి, అన్నిటిని సహించడానికి, అన్నిటినీ తాళుకోవడానికి, ఓర్చుకోవడానికి శక్తి కేవలం దేవుని వాక్యం ద్వారానే మనకు లభిస్తుంది. దేవుని స్తోత్రం. లేకుంటే మనం బ్రతకలేము ఈ లోకంలో. అందుకే అంటాడు, నువ్వు సిలువను ఎత్తుకొనే నన్ను వెంబడించు. ప్రతిదినం ఎత్తుకో, నీ సిలువను నువ్వు ఎత్తుకో. నా సిలువను చూడు, నీ సిలువ ఎత్తుకోవడానికి నీకు శక్తి అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడాలి. ఇక్కడ ఒకని ఎడల ఒకడు దయగలి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడు. రెఫరెన్స్ ఏంటి? కంటపాఠంగా ఉండాలి. ఎఫెసీ 4:32. దానికి ముందు 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించు. సకలమైన దుష్టత్వాన్ని విసర్జించాలండి. దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకునేదే క్షమాపణ లేని హృదయం. ఏ అన్ఫర్గివింగ్ హార్ట్ విల్ ఆల్వేస్ బ్లాక్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని అద్భుతాలు, దేవుని సూచక్రియలు నీ జీవితంలో జరగకుండాట్లు అడ్డుపడేది క్షమింపలేని హృదయం. అందుకే క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎంతగానో క్షమించాలి? ఎప్పుడు క్షమించాలి? ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించినట్లు మనం ఇతరులను ఏం చేయాలట? క్షమించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దాడు. డూ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. అంటే దేవుని నియమాలు మనం పాటించినప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడతాడని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. విమోచన దినం వరకు మనము ముద్రింపబడినాము పరిశుద్ధాత్మ చేత. కాబట్టి దేవుని వాక్యానికి లోబడాలి. ద్వేషం ఉంటే తొలగించుకోవాలి. నీ కోపం ఎంత, నీ ద్వేషం ఎంత, నీ భక్తిహీనత, ఇవన్నీ కూడా మటుమాయమైపోతుంది. అందుకే సిలువ తట్టు మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన బలియాగము, ఆయన సమర్పణ, ఆయన మరి నిస్వార్థమైన ఆ యొక్క గొప్ప త్యాగము, ఇవన్నీ చూసినప్పుడు మనలో గొప్ప పరివర్తనం కావాలి. దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఆఫ్ హార్ట్. నీ ద్వేషము, కోపము, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించాలంట. రిజెక్ట్ ఆల్ దిస్. ఇవన్నీ తొలగించుకోవాలి. నీవు యేసు రక్త ప్రోక్షణ కిందికి రావాలి. యేసు రక్తమే దీనికి పరిష్కారం. ఎలాగ ఇవన్నీ నేను నా హృదయం నుండి తొలగించుకోవాలంటే యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుంది. అందుకే యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని భక్తులు ఎప్పుడు అంటారు. నీ రక్తం నీ శుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుంది. క్షమించాలి అంటే ఎందుకు? మనం దేవుని బిడ్డలం కాబట్టి క్షమించాలి. దేవుని స్వభావము దయాళుత్వం కదా. దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ప్రేమా స్వరూపి. దేవుడు అంటేనే దయగలవాడు అన్నమాట. ఇప్పుడు మీరు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోతాడు. అందుకే మీ జీవితంలో ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు, మీ ప్రార్థనలకు జవాబు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన కరిగిపోతున్నాడు, నీ ఉపవాసానికి కరిగిపోతున్నాడు. జాలిగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయనకు మరో పేరు ప్రేమ, ప్రేమా స్వరూపి. అందుకే మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు రండి. అప్పుడు మనకు జాలి దొరుకుతుంది. అందుకే ఆయనను కలిగిన వారు ఎప్పుడు జాలి కలిగి ఉంటారు. దేవుని కోపము నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం అంతా ఆయన దయ.
దేవుని బిడ్డలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఏ కోపం నిలువ ఉంచుకోరు. వాళ్ళు కోపగిస్తారు, నిమిషంలోనే మర్చిపోతారు. గద్దిస్తారు, తర్వాత వాళ్ళకు గుర్తుండదు. వాళ్ళు తిరిగి అదే ప్రేమను ప్రకటిస్తారు. దేవుని స్వభావం అన్నమాట. కాబట్టి కీర్తనలు 18, 25, 26 వచనాల్లో కూడా ఈ మాట ఉంది. ఆయన దయగలవాడు, దయగలవారి పట్ల ఆయన దయగలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత కఠినంగా నిన్ను బాధించినా, ఎన్ని కత్తిపోటు వంటి మాటలతో నిన్ను గాయపరిచినా, దేవుని స్వభావం నీలో ఉంటే నువ్వు వెంటనే వారిని క్షమిస్తావు అన్నమాట. అది పెద్దగా నువ్వు పట్టించుకోవు. అంటే యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి వెంటనే వారిని క్షమిస్తున్నావు. 18వ కీర్తన 25వ వచనం చూడండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావం గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందు. హల్లెలూయా. చాలా కఠినంగా ఉండకూడదు దేవుని బిడ్డలు. ఎప్పుడు జాలిగల హృదయం ఉండాలి. కరిగిపోవాలి నీ హృదయం ఇతరులను చూసినప్పుడు. ఈ హృదయం నీకు చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు కుటుంబంలో కూడా చూడండి, భార్యాభర్తల మధ్యలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ, ఉద్యోగ స్థలంలో నీ బాస్ కింద నువ్వు పనిచేసినప్పుడు కానీ, తోటి విశ్వాసులతో నీ ప్రవర్తన కానీ, సంఘములో కానీ వెంటనే నువ్వు మర్చిపోతున్నావు, వెంటనే ప్రభు ప్రేమతో నింపబడుతున్నావు అంటే ఏ సమస్య లేదు. దేవునికి స్తోత్రం. ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. లవ్ కవర్స్ ఆల్ సిన్. అది యేసు ప్రభు మనకిచ్చిన గొప్ప వరమై ఉన్నది. జాలిపడడం, కనికరపడడం, అది దేవుని స్వభావం. యేసు ప్రభు అయితే చూసినాడంట, యెరూషలేము ప్రయాణం వెళ్తున్నప్పుడు కాపరి లేని గొర్రెల వలె జనులందరూ చెదిరి ఉండుట చూసి వారి మీద కనికరపడి బహుగా ఏడ్చినాడు. లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? కన్నీళ్ళు కరిగిపోతున్నాడు. కాబట్టి ఈ జాలిగల హృదయం నీకు చాలా అవసరమై ఉంది. ఒకవేళ కుటుంబంలో నీకు ఎవరైనా అన్యాయం చేస్తే, లేని వార్తలు నీ మీద పుట్టించి, నీకున్నవి దోచుకొని, నిన్ను ఇబ్బంది పెట్టి, చాలా కార్యాలు కుటుంబాల్లోనే జరుగుతుంది, బంధువుల మధ్యలో జరుగుతుంది. లోకమంతా బాగుంటుంది మీతో, మీ సొంత వారే మీకు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, మిమ్మల్ని హీనపరుస్తారు, అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. సొంతం వారు, మీరు ఎప్పుడు అనుకోలేదు. అందుకే వాక్యంలో కూడా ఉంది, ఆ యేసు ప్రభువు శిలువ మరణాన్ని గురించి ఆయన దావీదు భక్తుడు ముందుగానే ప్రవచిస్తాడు. నాకు విరోధి అయిన వాడు ఎవడోగాడు, నా ఇంటనున్న నా మిహితుడే, వాడే నాకు ఉపద్రవం చేసినాడు. మేము కలిసి భోజనం చేసినాము, కలిసి మేము ఎన్నో కార్యాలు చేసుకున్నాం, కానీ ఇప్పుడు వాడు నాకు ఎదురు తిరిగినాడు. నిర్నిమిత్తంగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఏదో కీడు నువ్వు చేసినందుకు కాదు, నిర్నిమిత్తంగా, వితౌట్ కాజ్ పీపుల్ హేట్ యూ. ఏ కారణం ఉండదు. ఓర్వలేని వారు కత్తులు నూరుతూ ఉంటారు. అది కూడా క్షమించడానికి ఉన్న సిద్ధ మనసు, అంటే అది దేవుని మనసు అన్నమాట. కనుక ఇది మనము అలవాటుగా చేసుకోవాలి క్రైస్తవ జీవితంలో. అత్త కోడళ్ళు ఉంటారు. ఆ కోడలు మాట వినలేదంటే, అత్త వయసులో పెద్దది కాబట్టి ఎక్కువ అనుభవం దేవునితో ఉన్నది ఆమెకు కదా, ఎక్కువ అనుభవం ఉంది, వయసు పెద్దది కాబట్టి అన్ని సంవత్సరాలు దేవునితో ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కోడలను క్షమించడానికి ఆమెకి ఏముండాలి? హృదయం, మంచి హృదయం ఉండాలి. అరే షీ ఈజ్ ఎ యంగ్ లేడీ, షీ డజంట్ నో, చిన్నది కదా, నాకంటే సగటు వయసే ఉంది, ఆమె ఏం చూసింది లోకం, పర్వాలే, నా బిడ్డను క్షమిస్తాను కదా, ఆమెను కూడా నేను ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడు అక్కడ కయ్యాలకు తావు ఉండదు, అక్కడ కుమారుని జీవితం నెమ్మదిగా ఉంటుంది. చూడండి, తెలివిగల అత్తలాగా ప్రవర్తిస్తుంది. లేకుంటే ఈమె కొడుకు జీవితాన్ని నరకంగా మార్చేస్తుంది. ఎందుకంటే కొడుకు అత్త మధ్యలో, కోడల మధ్యలో ఇరికిపోతాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభువు చూపిన మార్గం. అందుకే నేనే మార్గాన్ని అంటాడు కదా, ఐ యామ్ ద వే. అదే సిలువ మార్గం. ఆ సిలువ దారిలో నువ్వు ప్రయాణించినప్పుడు నీకు ఇవన్నీ సులభంగా ఉంటుంది. కనుక ఈరోజు నీవు కొన్ని మాటలు క్షమాపణ గురించి మీ హృదయంలో దేవుడు ముద్రించాలి. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమాపణ. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఇది చాలా గొప్ప మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది చూడండి. పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పిస్తున్నాడు. అప్పుడు మీరు క్షమా హృదయం గలవారై ఉండాలి. ప్రార్థనలో కూడా
క్షమాపణ. ఈరోజు ఉపవాస ప్రార్థన మరి క్షమా స్వభావం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు ఇతరులను క్షమించాలి, ఇతరుల అపరాధాన్ని మీరు క్షమించాలి. 6:15-14 చదువుతున్నాను. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చూడండి, మనం ఎంత క్షమాపణ పొందుకున్నాం దేవుని దగ్గర నుండి. మనం ఎవరం పరిపూర్ణంగా పుట్టలేదు. మనం తల్లి గర్భంలోనే పాపంలోనే మన తల్లి కన్నదని వాక్యంలో ఉంది. పాపంలో నీవు పుట్టినావు, కానీ నీకు రక్షణ, విమోచన, పాపం నుండి విడుదల, క్షమాపణ ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన దానాలే. కాబట్టి నీవు ఎంతగా క్షమాపణ పొందుకున్నావో అంతగా ఇతరులను క్షమించడానికి నీకు మనసు ఉండాలి. ఆ క్షమాపణ లేకుంటే జీవితం చాలా కష్టతరంగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ వెరీ టఫ్. యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ టఫ్. గాడ్స్ గ్రేస్ ఉండదు, దేవుని కృప నీ మీద ఉండదు. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు ఇతరులను ఎందుకు క్షమించడం లేదని ప్రభువు అడుగుతాడు. అందుకే పరలోక ప్రార్థనలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. తన తప్పులను మనం క్షమించాలి, వారిని ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి మరి ఇది మన దినదిన జీవితానికి ఎంతో ఉపయోగకరం. అంటే ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి, ఒక కుటుంబానికి, ఒక ఉద్యోగంలో ఉన్నవారికి, లేక సంఘంలో సేవ చేసేవారికి, సహవాసంలో ఉండేవారికి ఇది చాలా అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తున్నాడు. మాథ్యూ 5:23-24 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడల అక్కడ బలిపీఠం ఎదుట నేను నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. దేవుడు అర్పణలు స్వీకరించడట కొన్నిసార్లు. ఎందుకంటే మంచి హృదయంతో వారు దేవునికి అర్పణ అర్పించడం లేదు. వారి హృదయంలో ద్వేషం ఉన్నది, కోపం ఉన్నది. వారు మరి అపరాధములు చేస్తున్నారు, తోటి సహోదరులను క్షమించడం లేదు. వారు అర్పణలు అర్పించి దేవుని కృపను పొందుకుందామని అనుకుంటున్నారు. అట్టి అర్పణ దేవుడు అంగీకరించాడు. 2 అర్పణలు అర్పిస్తారు కదా ఆదికాండం 4వ అధ్యాయంలో, హేబేలు, కయీను. కానీ ఎవరిది ఒకరిది స్వీకరించినాడు, ఇంకొకరిది తృణీకరించినాడు. హేబేలు మంచి మనసుతో దేవుని పూర్తిగా ప్రేమించి అర్పించినాడు. కయీను హృదయం సరిగా లేదు. గాడ్ రిజెక్టెడ్ దట్ ఆఫరింగ్. కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మనము అర్పణలు కూడా అర్పించాలి. అంటే మరి ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు కూడా నీకు శుద్ధమైన మనస్సాక్షి ఉండాలి. ఏదో ప్రసాదం అన్నట్టు లైన్లో వచ్చి ఇంత తినేస్తే కాదు, తప్పది. అయోగ్యంగా నీవు పాలు పొందకూడదు. ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ ఇన్ యువర్ హార్ట్, డూ నాట్ టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ సపర్. నువ్వు సరి కావాలి. ఇతరులతో నువ్వు ద్వేషం ఉన్నది, కోపం ఉన్నది, క్షమించలేని స్వభావం ఉంటే క్రీస్తు క్షమ నీవు ఎలాగో పొందుకుంటావు? యేసు ప్రభు నీ పాపములను క్షమించినాడు కదా, దానికి నిదర్శనంగా ఉంది ప్రభు బల్ల. యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం, దాంట్లో నీకు పాలు పంపులు ఎలాగుంటుంది? నువ్వు క్షమాపణ పొంది ఇతరులను శ్రమించలేకపోతే నీ పరిస్థితి ఘోరమైంది. కాబట్టి అయోగ్యంగా దాంట్లో పాలు పొందదు. నువ్వు అడగాలి. నీకు ఎవరికైనా నీ మీద ఎవరికైనా ఉంటే కూడా నువ్వు పోయి అడగాలంట, నీకేమైనా ఉందా నా మీద, దయతో క్షమించు అంటే. చాలా మట్టుకు ఏమనుకోడు, వాడొచ్చి నన్ను అడగాలి, వానికి ఏమి కీడు చేశాను నేను, హీ షుడ్ కమ్ అండ్ ఆస్క్ మీ. అలా కాకుండా ఒకవేళ నీకు తెలుసు వాళ్ళకి ఏదో నీ మీద ఆయాసం ఉంటే నువ్వే పోవాలట, నువ్వే క్షమాపణ అడగాలంట. అంటే అది రెట్టింపు ఆశీర్వాదానికి మార్గం అయిపోతుంది. దేవుని స్తోత్రం. అంటే దేవుడు చెప్పినట్టు వింటున్నావు కదా. అలాగే అయోగ్యంగా నీవు ప్రభు బల్లలో కూడా పాలు పొందకూడదు. ఒక కప్ప మరొక తేలు అనమాట. మంచిగా రండి ఇది. అయితే ఈ కప్ప మెత్తగా ఉంటుంది కదా, మెత్త ముట్టుకుంటే కూడా మెత్తగా ఉంటుంది. ఈ తేలు ఎట్టుంటుంది? కొండితో ఉంటుంది. దాని స్వభావం ఏంటి? దొరికిన అవకాశం ఏం చేస్తుంది? అది ఇంత ఉంటుంది దాని కొండి.
అయితే ఒక నది ఉందట, నది దాటిపోవాలి. కప్పేమో నీళ్ళ మీద ఇలాగ స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతుంది, తేలుకు స్విమ్మింగ్ రాదు కదా. తేలు అడిగిందంట కప్ప, నువ్వు బాగా నది దాటిపోతావు కదా, నన్ను నీ వీపు మీద ఎక్కించుకో, మనం ఇద్దరం కలిసి నది దాటొచ్చు అంటే. కప్ప అన్నదంట, మరి నీ స్వభావం మంచిది కాదు కదా, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నీ స్వభావం ఏంటి, నీకు తిక్క తిరిగినప్పుడు నువ్వేం చేస్తావు, అమ్మో నువ్వు ఒకవేళ నన్ను కాటేస్తే మనం ఇద్దరం మునిగిపోతాం, నేను చచ్చిపోతా, నేను మునగగానే నువ్వు కూడా మునిగిపోతావు, నీకేమో ఈత రాదు అన్నప్పుడు, లేదు లేదు నా స్వభావం నేను మార్చుకున్నా, నేను నీ మీద ప్రయాణం చేస్తున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటా, నిన్నేమి నా కుండితోటి నేను కుట్టను అన్నదా. బుద్ధులు పాత బుద్ధులు పోవు కదా. సగటుకు వచ్చిందట నది, సగటుకు వచ్చినప్పుడు దాని బుద్ధి అది చూపెట్టింది. కప్ప మంచిగా కుషన్ లాగా ఉన్నది, గమ్ము నుండి పోవచ్చు కదా, నది దాటవచ్చు కదా, దీనికి తిక్క తిరిగింది, అది కొండితోటి ఒక్కటి కుట్టింది. కుట్టగానే అయ్యో నేను మునిగిపోతున్నాను, నువ్వు నన్ను ఎందుకు కుట్టినావు అంటే, ఏం చేయాలి, నేను నా స్వభావమే కుట్టడం కదా, అందుకే నేను కుట్టేసినట్టు. అయితే అయిపోయింది, మన ఇద్దరు పని అయిపోయింది, రెండు మునిగిపోయినాయి అంట. అంటే దీని అర్థం ఏంటంటే, మనము దేవుని ప్రేమ, దేవుని క్షమ చూపెట్టడంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. కొందరికి నీవు తెలివి లేక ప్రేమ చూపెడతావు, దీనికి ఎక్కడైనా ఆధారం ఉందా? అందరినీ ప్రేమించమన్నావు కదా, శత్రువులందరినీ నీవు దగ్గర తీసుకోవాలన్నావు కదా. నేను ఇట్లా అడుగుతున్నా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు తెలియజేసిన ఒక సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీ ప్రేమ ఎప్పుడు కూడా తెలివితో ఉండాలి, సకల విధమైన జ్ఞానముతో, అనుభవ జ్ఞానంతో ఉండాలని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఫిలిపియన్స్ 1st చాప్టర్ 11th వర్స్. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై. అంటే ఇప్పుడు ఈ కప్ప చేసింది తెలివితో కూడిన పనా, తెలివిలేని పనా? మీరేమంటారు? మెల్లగా చెప్తున్నారు, ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పాల్సింది మరి జవాబు. ఈ తేలు లిఫ్ట్ అడిగింది కదా, లిఫ్ట్. చాలామంది లిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. నేను ఒకసారి వార్తల్లో చూసినాను, ఇప్పుడు హైటెక్ సిటీలో పనిచేస్తున్నాడు, రాత్రి 2 గంటలైంది, మరి ఆయన బైక్ తీసుకున్నాడు, ఇంటికి ప్రయాణం, భార్య కాచుకొని ఉన్నది, 30 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి కాబట్టి ఆ హైటెక్స్ ఆయన ఉద్యోగ స్థలం నుండి బైక్ తీసుకున్నాడు. వస్తుంటే మధ్యలో ఒకడు ఇట్లా లిఫ్ట్ అడిగిండంట. అయ్యో పాపం అని చెప్పి ఆ బైక్ అక్కడ నిలబెట్టి వాడిని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చున్నాడు, వాడు HIV పేషెంట్ అనమాట. వాడు ఏం చేసినాడంటే ఒక నీడిల్తో ఈయన బటక్స్ ఒక్కటి గుచ్చేసి దిగిపోయాడు. అంటే వానికి ఈర్ష్య, వానికి వచ్చిన రోగం వీనికి కూడా రావాలి. చూడండి ఎంత ప్రేమ తోటి వాడు లిఫ్ట్ ఇచ్చినాడు కదా. ఇప్పుడు ఇట్లా చూపెడితే ఎవరైనా కానీ మరి పాపం ఈ మధ్యరాత్రి ఇక్కడ నిలబడుతున్నాడు, ఏ వాహనం లేదా అని చెప్పి ఆ వాహనం ఆపి వాడిని కూర్చోబెట్టుకుంటే వాడు చేసింది ద్రోహం. అంటే ఈ లోకము ఎంత పాపంతో, అక్రమంతో నిండి ఉన్నది. కాబట్టి మీరు తెలివి లేకుండా ఉండుట నాకు ఇష్టం లేదంటాడు పౌలు. మూర్ఖ జనం మధ్యలో ఉన్నారు, వక్ర జనం మధ్యలో ఉన్నారు. ఎప్పుడు నోరు మూసుకోవాలి, ఎప్పుడు నోరు తెరవాలి, జ్ఞానం కలిగేలా ప్రవర్తించాలి, కీడుకి ఏ విధంగా నువ్వు దూరం ఉండాలి, కలహానికి దూరంగా ఉండాలి, మూర్ఖుల మధ్యలో ఏ విధంగా ప్రవర్తించాలి, అన్నీ మీకు చక్కగా రాసి ఉంచింది పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని అనుదినం చదివితే నీకు దేవుని జ్ఞానము లభిస్తుంది. ఎప్పుడు ఏదో ఇంత దొరికింది అలాగే ప్రవర్తించాలని కదా, అన్ని దిక్కులు నువ్వు ఆలోచించాలి. అందుకే పౌలు అంటున్నాడు, మీ ప్రేమ ఎలాగుండాలి? తెలివితో ఉండాలి, మరి అనుభవంతో ఉండాలి, నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి అది నీకు తెలిసి ఉండాలి. అంటే యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు నీకు జ్ఞానం ఇస్తాడు, తప్పకుండా నీకు ఆ వివేచన ఇస్తాడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలని. అందుకే జ్ఞానం అడగాలి. నేను ఈ పరిస్థితిలో ఏ విధంగా నేను మెలగాలి, నీ చిత్తం నెరవేర్చాలి, వాక్యానికి విధేయత చూపెట్టాలి, అదేవిధంగా నన్ను నేను కాపాడుకోవాలి, కీడు నుండి నేను దూరం కావాలి. అంటే నేను ఏం చేయాలి? అమాయకంగా బ్రతకడం, తెలివి లేకుండా ఉండడం దేవుడు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. 3.5 సంవత్సరాలు ఒక
మోసగానితో యేసుప్రభు ఎలాగ పరిచయం చేసినాడు, అది కూడా చాలా పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు మోసగాడు, దొంగ, సాతాను, వాడు తప్పకుండా ప్రభువుని అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసు. ఆయన ఎలా భరించినాడు, చాలా ఆశ్చర్యం. అండ్ హి వాజ్ సో టాక్ట్ఫుల్ విత్ హిమ్. అంటే వాడిని ఎంటేసుకొని తిరిగినాడు కదా 3.5 సంవత్సరాలు. అది చాలా గొప్ప మర్మమే. అంటే క్రీస్తు జ్ఞానము మనకు చాలా అవసరం. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు తన జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు. అందుకే మీ ప్రేమ ఎప్పుడు తెలివితో ఉండాలి, సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన. నిష్కపటంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, పాములాగా తెలివి ఉండాలి, పావురంలాగా నిర్దోషంగా ఉండాలి. ఇవన్నీ సాధ్యమా? దేవుని బిడ్డలకు అన్నీ సాధ్యమే. దేవుని స్తోత్రం, అన్నీ సాధ్యమే. ఎందుకంటే వారు ప్రార్థన చేస్తారు, దే గెట్ కనెక్టెడ్ టు గాడ్, గాడ్ గివ్స్ దెమ్ విజ్డమ్. విజ్డమ్ ఫ్లోస్ ఫ్రమ్ గాడ్ టు హిస్ చిల్డ్రన్. అవును, అది ఒక నది వలె ప్రవహిస్తుంది. దేవుని యొద్ద నుండి వారికి జ్ఞానం లభిస్తుంది. ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా ప్రవర్తించాలి, ఎవరిని దగ్గరికి రానియాలి, ఎవరిని దూరం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడే మరి నేర్పిస్తాడు. అందరినీ ప్రేమించాలి, అదే సమయంలో దేవుని చిత్తం నెరవేర్చాలి. నువ్వు కీడుకో దూరం ఉండాలి. నిన్నటి రోజు ఒక యవనస్తురాలు వచ్చి ఏడుస్తుంది, అమ్మ చాలా మోసంలో పడిపోయినాం, మేము ఏం చేయాలన్నా తెలియదు, ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకుంటేనే మాకు వేరే మార్గం లేదు. ఎందుకు ఇంత కీడులో పడినావు? నమ్మేసినారు, ప్రాణ స్నేహితులను నమ్మేసినారు. మనమందరిని ప్రేమించాలి కదా, మనమందరినీ మరి దగ్గర తీయాలి కదా. అది పిచ్చి కాకుండా ఇంకోటి కాదు. నీకెందుకు ఇచ్చినాడు పిడికెడంత మెదడు? నువ్వు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తే ఇది ఖాళీగా ఉండేది, నేనంటాను ఇది ఖాళీగా పెట్టేది. కానీ అక్కడ మంచిగా ఇంత పిడికెడంత మెదడు పెట్టినాడు. ఆయన ఆలోచన కర్త. ప్రతిదానికి నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆయన ఆలోచనలు నువ్వేం చేయాలి? పొందుకోవాలి. నీ మార్గముల మీద దేవుని వెలుగు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. అవును, నేను ఇప్పుడు కూడా నేను మోకరించి ప్రార్థన చేసినాను. 2 అడిగినాను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉంటే దయతో నీవు నన్నేం చేయి, క్షమించు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఇతరులకు గాయం అవుతుంది, తప్పది. వెంటనే వారికి క్షమాపణను అడగాలి. ఆర్ యూ హర్ట్ బై మై వర్డ్? ఐ డిడ్ నాట్ మీన్ లైక్ దట్. నేను అలాగో అనుకోలేదు, నీ మేలు కోరి నేను నిన్ను కోపగించినాను. ఒకవేళ నీకు గాయమైతే నువ్వు నన్ను ఏం చేయి, క్షమించు, మంచి మార్గానికి రా. ఆ చెప్పడంలో తప్పేముంది? కాబట్టి ఇలాగ ప్రవర్తించడానికి దేవుడు మనకు జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. నిలువ పెట్టుకోదేది కూడా. పారుతున్న ప్రవాహంలాగా ఉండాలి నీ మనస్సు, పారుతూ ఉండాలి. స్వచ్ఛ జలాలు ఎప్పుడు ఏమవుతుందండి? పారుతూ ఉంటుంది కదా. నువ్వు చూస్తే ఆ గులకరాళ్ళు కూడా కనబడుతుంది. ఎంత స్వచ్ఛం, ఎంత స్వచ్ఛమైన మనస్సు, హృదయం. కొన్నిసార్లు ఉంటాయి కదా నీళ్ళు నిలువ, ఆ దోమలు, దాని లోపల మరి ఏవి అది ఏమంటారు, అలిగేటర్స్, క్రొకడైల్స్, ముసళ్ళు కూడా ఉంటాయి పిల్లలు పెట్టి. అమ్మో ఎంత భయంకరం. అలాంటి హృదయం ఉంటే నీవు కడగబడాలి యేసు రక్తం చేత, తొలగించుకోవాలి. ఎవరి మీద నీకు అవసరం లేదు ద్వేషం కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, సాధింపులు కానీ, కక్ష సాధింపు నీది కాదు. యుద్ధం, ప్రతీకారం చేయటం నీ పని కాదు. రివెంజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. నీ పక్షాన ఆయన ఉంటాడు. శుద్ధమైన హృదయంతో ప్రవర్తించాలి, జ్ఞానయుక్తంగా నీవు ఉండాలని మరి నేర్చుకోవాలి. ఈ క్షమా హృదయం నీ హృదయాన్ని శుద్ధి చేసేస్తుంది అనమాట. ఇట్ క్లెన్సెస్ యువర్ సోల్. ఫర్గివ్నెస్ ఆల్వేస్ క్లెన్సెస్ యువర్ సోల్. అది శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. దాని మీద మరి ఏ మచ్చ, మరక, డాగు, ముడత, కళంకం ఏది లేదు. యేసయ్య హృదయం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉంటుంది. నీవు ఇతరులతో మెలిగేటప్పుడు కూడా అది మరి దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు. కనుక ఈ క్షమా హృదయం చాలా అవసరమై ఉన్నది. నీవు ఒకవేళ కొన్నిసార్లు నిన్ను నీవే క్షమించుకో, అది కూడా ఉంది. యూ విల్ నాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడో ఏదో చేస్తావు దేవునికి అయిష్టమైన పని, యూ కాంట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. అది కూడా తప్పే. ఎప్పుడైతే రక్షింపబడినావో నీవు దేవుని చేత క్షమింపబడినావు. క్రీస్తు నీ పాపములను ఏం చేసినాడు? క్షమించి. మళ్ళా నీవు
ఫలాని సంవత్సరం నేను ఈ పాపం చేసినాను, అయ్యో దేవుడు నన్ను క్షమిస్తాడా? గిల్టీ కాన్షియన్స్ అది కూడా నిన్ను కిందికి తీసేస్తుంది, నిన్ను అణిచివేస్తూ ఉంటుంది. యు ఆర్ నో మోర్ గిల్టీ వన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నిన్ను క్షమించిన తర్వాత పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నీ అతిక్రమంలో ఏం చేసినాడు? దూరపరిచినాడు. 103వ కీర్తన 12వ వచనంలో ఉన్నది, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నీ అతిక్రమములను ఆయన దూరపరిచినాడు. 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. హల్లెలూయా. చాలామంది ఈ అనుమానం ఉంటుంది వాళ్ళకు. నా దగ్గర వచ్చి అడుగుతామా, నేను రక్షింపబడినానా, నాకు ఇంకా నిశ్చయిత లేదు, అసలు నేను ఇంత ఘోర దుర్మార్గం చేసినాను, ఇన్ని పాపాలు చేసినాను, ఇంత వ్యభిచారం చేసినాను, నన్ను దేవుడు క్షమిస్తాడా? నేను చెప్పినా కదా, ఒకసారి ఒక అతను లెటర్స్ రాస్తూ ఉంటాడు ఇక్కడ యూపీఎఫ్ లెక్క రాస్తున్న దాంట్లో, నేను 264 విధవరాళ్ళని చెడిపినాను, నన్ను దేవుడు క్షమిస్తాడా? అంటే ఈ ప్రశ్నకి ఇక మరి జవాబు ఇవ్వాలి కదా మనం. నీవు ఎంత ఘోర దుర్మార్గునువైనా ఒక్కసారి నీవు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగితే క్రీస్తు రక్తము నీ ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది అని రిప్లై ఇచ్చినావు. దేవుని స్తోత్రం. అప్పుడు అతనికి మరి దేవుని ఎదుట ధైర్యం కలిగిందని, దేవుడు నా ప్రార్థనలు వింటాడని ఆయన ఒప్పుకున్నాడు. చూడండి, చేసిన పాపానికి మరి నీకు పరిష్కారము యేసు రక్తం. అందుకే కదా ఈ సిలువ ధ్యానాలు. సిలువ ద్వారానే నీకు విమోచన, సిలువ ద్వారా పాప క్షమాపణ, సిలువ ద్వారా పరిశుద్ధత. అందుకే సిలువను మనం ధ్యానిస్తున్నాం. నిన్ను నీవు క్షమించుకోలేని పరిస్థితి ఉంటే నీకు నెమ్మది ఎప్పుడు ఉండదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన నీ అతిక్రమలను దూరపరిచినాడు. ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించే అవసరమే లేదు. యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నిన్ను నీవు క్షమించుకోలేకుంటే ఇతరులను ఎలా క్షమిస్తావు? కాబట్టి అలాంటి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే కూడా ప్రభువు దగ్గర నీవు ప్రార్థన చేసి నీవు శుద్ధి పొందుకోవాలి. 1 యోహాను 3:21 1 John 3:21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనీడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. హల్లెలూయా చెప్దాము ఒకసారి. మా హృదయం శుద్ధి ఉంటే నీకు ఎంత ధైర్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్ ఆల్వేస్. నేనైతే గదులన్నీ 2 సార్లు ఊడిపిస్తాను. నాకు పొద్దున్న ఊడిసిన తర్వాత మళ్ళీ చిరాకు వస్తుంది, మళ్ళీ ఊడమంట. ఎందుకంటే నాకు ఐ వాంట్ మై రూమ్స్ టు బి క్లీన్. అప్పుడు ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. అబ్బాయి గది ఎంత నీట్గా పెట్టుకోవాలని అనుకుంటాం, మరి గుండె కూడా ఇలాగే నీట్గా ఉంటాం. అవును ప్రభు, అన్నీ శుద్ధిగా ఉండాలని నేను. ఎందుకంటే నాకు దేవుని దగ్గర ధైర్యం కావాలి, ఏది అడగాలంటే కూడా ధైర్యం కావాలి, మోకరించాలంటే నా హృదయం శుద్ధి ఉండాలి. 40 రోజుల్లో దేవుడు అద్భుతం చేయాలంటే ఎన్నెన్ని అద్భుతాలు చూసినాను ఈ సంవత్సరం, అన్ని అద్భుతాలే చూసినాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం. అబ్రామ్ పాస్టర్ చనిపోయింది అనుకున్నాను. పోయి నేను ఐసీయూలో 90 రోజులు ఐసీయూలో ఉంటే ఎవరు బతుకుతారండి, పోయి చూసినాను. నోరు తెరిచి ముక్కు నుండి నోటి నుండి గొట్టాలు అన్నీ వైర్లలో ఉంటే నేను అక్కడ నిలబడి ఒక్కసారి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినాను. దేవా, ఇంత గొప్ప దైవజానికి ఇన్ని బాధలా? నీకు ఒకవేళ అతను బ్రతకొద్దంటే తీసుకో, కానీ ఇన్ని బాధలు వద్దని కన్నీళ్ళతో ప్రార్థన చేసినాను. మనమందరం చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఇప్పుడు మంచిగా చక్కగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అసలు డాక్టర్సే అంటున్నారు, ఏంటిది ఇలాంటి అద్భుతం మేము ఎక్కడ చూడలేదు, ఇది సూపర్ న్యాచురల్ మిరకిల్ అంటున్నారు డాక్టర్స్. చిన్న బాబు గురించి కూడా డాక్టర్స్ ఈ హాస్పిటల్ చరిత్రలో ఇలాగూ సర్జరీ లేకుండా ఒక చిన్న బిడ్డ బయటికి వెళ్ళినాడంటే 7 నెలలు ఇన్క్యుబేటర్లో పెట్టి బయటకు ఒక్క కత్తివాత పడకుండా బయట వీడొక్కడే అని చెప్పినారు. దేవుని స్తోత్రం. అయ్యగారికి కూడా ఆపరేషన్ అయింది ఈ సంవత్సరం. నాకు అనిపిస్తుంది సిలువ ధ్యానం చేయడం ద్వారా దేవుడు మన పట్ల చాలా కనికరం చూపెడతాడు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఆపరేషన్, ఆయన పడక మీద నేను అమెరికా వెళ్ళాలి, మరి ఏ విధంగా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంక వెళ్ళలేను, సువార్త ప్రకటన కాదు, పర్యటన కాదని క్యాన్సిల్ చేసుకుంటే కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. కానీ నాకు టికెట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా వారు వెయిట్ చేసి మరి తనకి బాగా కావడం, స్వస్థపరచబడడం, మేమిద్దరం కలిసిపోవడం, దేవుని వాక్యం 15 రోజులు మరి ప్రతిరోజు సువార్త ప్రకటించి విదేశాల్లో తిరిగి సురక్షితంగా రావడం, ఇదంతా అద్భుతం అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. దేవుడు మన పట్ల కార్యం చేయకుంటే మనం ఏ పాటి వారం?
వీఆర్ నథింగ్. కానీ దేవుడు జాలి కనికరం గల దేవుడు. మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండి మన ప్రార్థనలకైనా జవాబిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే తగ్గింపు ఉండాలి. దేవుని సేవకులు గద్దించినప్పుడు తగ్గింపు ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు తగ్గింపు ఉండాలి, అణుకో ఉండాలి. నేను చెప్తాను కదా, మా తల్లి నాకు నేర్పించింది చిన్నతనంలో, అణిగి ఉంటే అంత ఆశీర్వాదాలు. అన్నమున్న ఇస్తారా కట, అణిగి ఉంటుందట, ఏమి లేనిది రెప్పరెప్పలాడుతుందట. మా అమ్మ నేర్పించింది. నేను బిడ్డ నీకు అన్ని దీవెనలు ఉంటే నిండు కుండలాగా ఉండాలి, ఊరికి ఎగిరిపోవద్దని. అంటే దేవుడు అలా తగ్గింపు స్వభావం గలవారిని చాలా గొప్పగా హెచ్చిస్తాడు. అందుకే మన హృదయము మనదెందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట మనకేముంటుంది? ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. 40 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, నీ మనవులు దేవునికి తెలియజేయడానికి నీకు ధైర్యం ఉంటుంది. దేవుడు ప్రార్థన వింటాడు. రక్షింపబడని పిల్లల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు, భర్త కొరకు లేక భార్య కొరకు, లేక ఆర్థిక ఇబ్బందులు, లేక శరీర రుగ్మత, లేక శత్రు బాధ, ఏమైనా కానీ, ఉద్యోగం, వివాహము, పిల్లలు, సెటిల్మెంట్, మరి గర్భఫలము, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే అణుకోగా దేవుని రెక్కల క్రింద దీన మనసు కలిగి ప్రార్థన చేస్తావు, నీ తప్పులు ఒప్పుకుంటావు, ఎవరికి నీ మీద ఏమైనా ద్వేషం ఉంటే పోయి క్షమాపణ అడిగి, సారీ బ్రదర్, సారీ సిస్టర్, మిమ్మల్ని ఏదైనా గాయపరిస్తే నన్ను క్షమించండి. దేవుని కనికరం ఆ బ్లాక్ వెళ్ళిపోతుంది అనమాట, అడ్డు వెళ్ళిపోతుంది. ఓ జోరుగా దేవుని దీవెనలు ప్రవాహంగా నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నీతిమంతుల తల మీదకి ఏమొచ్చేసిందంట? ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఈరోజు మంచి రోజు. ఈరోజు మీకు లాస్ట్ డే, మీకు మంచి అవకాశం అనమాట. రేపటి నుండి సీన్ మారిపోతుంది కదా. 40 రోజులు మనం గురి కలిగి ఉంటాం, సిలువను ధ్యానిస్తాం, మనకు చాలా పనులు ఉంటాయి, ఉదయం లేవాలి. కనుక ఈరోజు ఫోన్ చేసైనా ఎవరికన్నా దూరంలో ఉన్న వారికైనా నీ మీద ఆయాసం ఉంటే కైండ్లీ ఫర్గివ్ మీ. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, మిమ్మల్ని మన గాయపరిస్తే క్షమించండి. దేవుని ఆత్మ దిగొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు ఏదడిగినా ఇస్తాడట, ఏదడిగినా ఇస్తాడు. నా పేరిట మేము ఏదడిగినా ఇస్తాను. కొందరు దేవుని మీద మరి నేరాలు మోపుతారు, బ్లేమింగ్ గాడ్. అంటే దేవుడు ఎందుకు ఇంత కష్టాలు మాకు తెచ్చినాడు? ఇన్ని సంవత్సరాలు ఇన్ని శిలో ధ్యానాలు చేస్తే ఇంతవరకు జవాబు రాలేదు. 30 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తే నాకు జవాబు రాదు. ఎప్పుడు అలాంటి స్వభావం ఉండకూడదు. అంటే యూఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ గాడ్. అది తప్పు కదా. నేనైతే ఒకటి నేర్చుకున్నాను, ఎంత ఆలస్యమైనా నేను వేచి ఉంటాను ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పని నీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాను. ఐ డోంట్ మైండ్. నేను గతించిపోయిన తర్వాత కూడా ప్రార్థనకు జవాబిస్తే నాకేం లేదు. ఎందుకంటే నా పోరాటం నేను పోరాడుతాను ప్రార్థనలో. నీ చిత్తం నా పట్ల తప్పకుండా నెరవేరుతుంది. అంత విశ్వాసం ఉండాలి. ఇప్పుడే చూడాలి ఒక అద్భుతం, ఇప్పుడే కావాలి, ఇప్పుడే నా ప్రార్థనకు జవాబు రావాలి. అవన్నీ చిన్న చిన్న బుద్ధులు అన్నమాట. నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి నీ విశ్వాసం. హల్లెలూయా. గందరగోళానికి అల్లరికి కర్త కాదు దేవుడు. దేవుడు ఎందుకు చేయలే? అసలు నువ్వు ఎవరివేను? దుమ్ము. ఆ దుమ్ము అంత సర్వ సృష్టికర్తకు ప్రశ్నలేస్తుందా? కాబట్టి నీ చిత్తం ఈ లోకంలో నేను చేయుట నాకు సంతోషం. లార్డ్ హెల్ప్ మీ టు ఎగ్జిక్యూట్ యువర్ విల్. అంతే. ఒక దేవుని చిత్తాన్ని చేయడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయి మీకు తెలియదు. ఒక పెద్ద పని చేయాలంటే ఎంత విరోధ భావంతో ఉంటారు. మనల్ని ఊరికే ఎగతాళి చేస్తుంటారు, అపహాస్యం చేస్తారు, నొప్పి పెట్టిస్తారు, గాయాలు పెట్టిస్తారు. ఇట్స్ ఎ బిగ్ వర్క్ కదా. యుద్ధం ఆడేవానికి గాయాలు తప్పవు. వెన్ యూ వాంట్ టు ఫైట్ ఎ బ్యాటిల్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ బ్రూజెస్ ఆన్ యువర్ బాడీ. ఇవన్నీ మరి పబ్లిక్ డిస్ప్లే కొరకు కాదు. ఇన్ని గాయాలైంది. ఇప్పుడు నా గుండె మీకు చూపెట్టాలంటే పచ్చి పుండులాగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పని పట్టుకున్నాను కదా. మొట్టమొదటి ఎవరి కన్ను ఎర్రగవుతుంది? సాతాను. వాడు ఎగలాగానే నన్ను అన్ని చేయాలని చూస్తాడు. కానీ నేను వాన్ తట్టు కాదు కదా చూసేది. నేను ఎటు చూస్తా? గురి తట్టే చూస్తా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, నాకెప్పుడు అవమానము కలగనీయడు. ఇలాగ ఉండాలి నీ పయనం.
అప్పుడు నీకు ఓటమి కాదు, విజయమే నీకు ప్రాప్తిస్తుంది. దేవుని స్తోత్రం. అన్నిటి మీద విజయం. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా నీవు చాలా సమాధానంగా ఉండాలి. కుటుంబము దేవుడు మనకిచ్చిన మొదటి రాజ్యం అన్నమాట, ఫస్ట్ కింగ్డమ్. నీకు మంచి పదవిని ఇచ్చినాడు అక్కడ, ఒక భార్యగా, భర్తగా, అన్నగా, చెల్లెగా, అత్తగా, కోడలుగా, లేక ఒక నాయనమ్మగా, ఒక అమ్మమ్మగా, తాతగా నీకు ఒక రోల్ ఇచ్చినాడు అన్నమాట కుటుంబంలో. నేను కుటుంబ విలువలని 14 ప్రసంగాలు టీవీలో కూడా వేసినాము. చాలా టెలిఫోన్స్ వచ్చినాయి. అమ్మ అసలు ఇలాంటి ప్రసంగాలు మేము మా సంఘంలో వినలేదు. సంఘంలో చెప్పరు, యూపీఎఫ్లో చెప్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే యూపీఎఫ్ ధ్యేయం ఏంటంటే కుటుంబాలు కట్టడం. కాబట్టి చెప్తాం, దేవుడు ఇస్తాడు చెప్తాను. అంటే యూ హ్యావ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు అడ్డుగా ఉండకూడదు ఏది కూడా. అంటే నీవు నిలువ ఉంచుకోవద్దు. నేను కూడా ఈ వాక్యం మీకందరికి మాత్రం కాదు, నాకు కూడా, మనందరితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేమో దేవున్నా మీతో మాట్లాడడానికి. నేను కూడా దేవుని వాక్యానికి ఏం కావాలా? విధేయత కావాలి. I have to include myself when I preach because the word is for the speaker as well as the public. కాబట్టి నేను ఎప్పుడు సరి చేసుకుంటా, అబ్బో ఈ మాటలు నీ మాటలు నేను పబ్లిక్లో మాట్లాడాలంటే నేను మొట్టమొదటి సరిగా ఉండాలి. ఇది వాక్యం అద్దం వంటిది. నీకున్న అవకతవకలన్నీ ఏం చేస్తుంది? ఎత్తి చూపెడతా ఉంటుంది. దీని లోపల చూడగానే నీ మరకలు కానీ పడిపోతుంది, నీ వంకరతనం కానీ పోతుంది. కాబట్టి కుటుంబం అనేది దేవుడిచ్చిన గొప్ప వ్యవస్థ. ఈ శిలువ ధ్యానాలు 40 రోజులు మీరు అడుగు పెట్టకముందు కుటుంబంలో ఎవరితోనన్నా మీకు బాధ లేక నొప్పి గాయం ఉంటే జస్ట్ ఫర్గివ్ దెమ్. దేవుని స్తోత్రం. బికాజ్ ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ ఇట్ విల్ బ్లాక్ గాడ్స్ బ్లెస్సింగ్. ఈ భర్తతో అన్యాయం సహించాల. అది నిన్న నేను బోరన ఏడ్చిన, రాత్రి 1 గంట అవుతుంది. నేను ఒక పాత డైరీ తీసినాను. అన్ని డైరీలు మెయింటైన్ చేస్తాను కదా. ఒకసారి పాత డైరీ తీసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి తెచ్చినావు అబ్బా నన్ను దేవా, నీవు ఎంతగా నీ మాటకు విధేయత నేను చూపగలిగినాను. అందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు అట్టి మనసును నాకు ఇచ్చినాడు కదా, అంత క్షమించే మనసు. లేకుంటే ఈరోజు నిలబడేదాన్ని కాను కదా. ఐ జస్ట్ గ్లోరిఫైడ్ గాడ్. నాకు ఈ వాక్యము గుర్తొచ్చింది. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి చదువుతున్నాను. 1 Peter 2nd chapter 21 onwards. 1 పేతురు 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. క్రీస్తు తట్టు ఎందుకు చూస్తున్నామంటే ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత క్షమ. ప్రభువుని చూస్తే మనకు అర్థమవుతుంది. బాధింపబడినాడు, నోరు తెరవలేదండి. ఆయన నోట ఏ కపటం లేకుండేనండి. దారికి ఒక వెహికల్ అడ్డం వస్తేనే వెంటనే చెడ్డమాటలు వచ్చేస్తుంది. మళ్ళీ శిలువ ధ్యానాలు చేస్తాం, ఏం లాభం? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు పలుకుతుంది. జాగ్రత్త. దారిలో ఏదన్నా అడ్డొస్తే, వాళ్ళ కారుకి ఇంత గీత పడితే ఎంతో కోపం. ఆయనకు ఎన్ని గాయాలు ఒక్కసారి చూడు. శిలువ తట్టు కారుకు గీత పడద్దు, బండికి వాహనం ముట్టుకోవద్దు ఎవరు. ఆయన తను తానే తండ్రి చిత్తం చేయడానికి మన కొరకు ఏం చేసినాడు? పాప పరిహారార్థ బలిగా మారిపోయినాడు. దేవుని స్తోత్రం. దూషింపబడినాడు, దూషింపలేదంట. సిలువలో అంత పటుబాధ అనుభవిస్తూ ఆయన ఒక్క మాట కూడా ఆయనను హింసించిన వారిని తిరిగి బదులు పలకలేదంటే ఎంత ఆశ్చర్యం. అట్టి ఆత్మీయ స్టాండర్డ్ మనకు ఎప్పుడొస్తుందో కదా. అంటే ముఖం మీద ఉమ్మి, చాటవారితో కొట్టి, పక్కలో బల్లెం వేసి పొడిచి, తలకు ముళ్ళ కిరీటం అమర్చి, 3 బలమైన మేకులకు ఆయనను
ఆకాశానికి భూమి మధ్యలో సిలువలో వ్రేలాడ చేసి రక్తమంతా కారిపోతుంటే కూడా అసలు సాధారణంగా బందిపోడు దొంగలను ఆ విధంగా సిలువ అంటే శాపగ్రస్తమైంది. ఇట్స్ అ కర్స్డ్ థింగ్. యూదులు అది శాపంగా భావిస్తారనమాట. ఎందుకంటే భయంకరమైన దుర్మార్గ పనులు చేసిన వాళ్ళని సిలువకు వారు అప్పగిస్తారు. మోకరిస్తే మోకరించండి, నిలబడితే నిలబడండి. నాయన నాకు ఒక నూతన హృదయం దయచేయి, ఒక నూతన మనస్సు, ఒక క్రొత్త మనస్సు దయచేయి ప్రభువా. రేపటి నుండి నేను అద్భుతాలు చూడాలి, ఆశీర్వాదాలు నా జీవితంలో చూడాలి. నా హృదయం మారాలి నాయన. ఈ పాత రోత బ్రతుకును మార్చు తండ్రి. ఎంత రోత గుండెనన్నా నీ రక్తం చేత కడుగుతానన్నావు ప్రభువా. నూతన హృదయం నేను నీకు ఇస్తానన్నావు. రాతి గుండెను తీసివేస్తానన్నావు. ఎన్ని సంవత్సరాల నుండి ద్వేషం పెట్టుకొని ఉన్నాను. పగ తీర్చడం నా పని కాదు నాయన, నీ పని ప్రభువా. రివెంజ్ బిలాంగ్స్ టు యూ లార్డ్. ఎలాగూ నిన్ను నీవు తండ్రికి అప్పగించుకున్నావు అలాగే ప్రభువా. మా శ్రమలేందు, బాధలేందు, నొప్పి, గాయమైందు మా ఆత్మలను నీకు అప్పగించుకుంటున్నా. నీవే ప్రభువా మాకు నెమ్మది దయచేయండి. మేము సమాధాన పడాలి. మా దోషాలన్నీ నువ్వు క్షమించిన రీతిగా ఇతరుల అపరాధములను క్షమించడానికి సిద్ధ మనసు మాకు దయచేయండి. మేము ఎవ్వరం పరిపూర్ణం కామునైనా, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మా బలహీనత నీవు మన్నించి మమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధపాటు చేస్తున్నావు. నీ పరిపూర్ణతలో నుండి మాకు కృప వెంబడి కృపనిస్తున్నావు. కృపాక్షేమములు మా వెంబడి వస్తుంది తండ్రి. మేము ఏ పాటి వారోనైనా మా జీవితాలు మారకుంటే ఎన్ని సిలువ ధ్యానాలు చేసినా వ్యర్థమే తండ్రి. వీ హ్యావ్ టు చేంజ్ లార్డ్. దెర్ షుడ్ బి ఏ ట్రాన్స్ఫర్మేషన్. అవును ప్రభా, కఠినులను క్షమించడానికి, దుర్మార్గులను క్షమించడానికి, అదే సమయంలో తెలివితో ఉండాలని అంటున్నావు. ప్రేమ అనుభవంతో ఉండాలని, అనుభవ జ్ఞానంతో ఉండాలని మేము ఈరోజు నేర్చుకున్నాం. నాయనా నీకు స్తోత్రం. పాము వలె తెలివిగలి, పావురం వలె నిష్కపటంగా ఉండడానికి ఏ అడుగు వేయాలి, ఏం చేయాలి, నోరు ఎలా తెరవాలి, ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలి, ఎలాగ బుద్ధి చెప్పాలి, ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలు శుద్ధి కావాలని ఈరోజు మాట్లాడినావు తండ్రి. ప్రభా మేము కరుణాచిత్తులమై మా దయగల హృదయంతో ఒకరిని క్షమించడానికి సహాయం దయచేయండి. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించినైనా ద్వేషం, పగ, ఈర్ష్య, కోపము, ఆగ్రహము, వ్యసనము ఇవన్నీ కూడా యేసు రక్తములో తొలగింపబడాలి, కడగబడాలి. శుద్ధ హృదయం మాకు దయచేయండి. రేపటి నుండి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నావు. మా హృదయం అనే పాత్రలు మేము శుద్ధిపరచుకోవాలి నాయన. నీ దీవెనలు మేము పొందుకోవాలి. మా జీవితంలో మా ప్రార్థనలకు జవాబు రావాలి. మా కుటుంబాలు దీవింపబడాలి. క్రీస్తు మనస్సు మాకు కావాలి నాయన. నీకు స్తోత్రం ప్రభా. పరిశుద్ధత లేకుండా నిన్నెవడు చూడలేడు ప్రభా. నీ కార్యాలు చూడలేడు. పరిశుద్ధతనే మాకు అలంకారంగా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం. మా హృదయం ఒకవేళ దోషారోపణ చేయని ఎడల నాయన నీ ఎదుట మాకు ధైర్యం ఉంటుంది ప్రభువా. మమ్మల్ని మన్నించుమని, మమ్మల్ని కరుణించుమని, నడవవలసిన మార్గం మాకు బోధించుమని, దాసరాల ద్వారా 40 సిలువ ప్రసంగాలు దయచేయమని, మర్మములు మాకు బయలుపరచుమని, టీవీ ద్వారా వింటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఆలయం ప్రాంగణంలో మిద్ద మీద కూర్చున్న ప్రతి ఒక్కరి తల మీద నీ గాయపడిన హస్తం పెట్టండి నాయన. పవిత్రపరచుమని, వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయమని, నీ మాట వినడానికి సిద్ధ మనసు దయచేయండి. క్షమించే హృదయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.
ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ